తాతగారు పిఠాపురంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, వంగా గీత గారు గెలుస్తారా? పిఠాపురం ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారో చెప్పలేము. ఈ ఎమ్మెల్యే సీటు ఇద్దరులోనే పోటాపోటీగా ఉంటుంది. ఏం చెప్పలేదు. వెళ్తే జగన్ పవన్ కళ్యాణ్ గెలితే కానీ పెద్ద పోటీలో ఎవరు రాదు. ఇద్దరికి వారవారి అయింది. మొత్తం మీద జనరల్ మీద నెగ్గాలంటే 190 సీట్లు జగన్కి వస్తాయి. 199 పాయింట్ మెజార్టీ సీట్లు ఆడికి వస్తాయి. జగన్ ఎంపీ సీట్లైనా ఎమ్మెల్యే సీట్లైనా ఆడికి వస్తాయి. ఇది ఏదంటే ఈ అబద్ధాల కోటి ఇది. అన్నమాట చెల్లించుకోలేడు. నేను అన్నమాట ఈ వర చెల్లించలేదు కదా. 5 రుణమాఫీ 5 చుట్లు వేస్తానన్నాడు. 5 చుట్లు వేస్తా 3 చుట్లు వేసాడు. 2 చుట్లు వేయలేదు. అన్నమాట కాదు. ఇప్పుడు ఇది కూడా అదే రకం ఉండదు. ఆడుతో పరిపాలన. ఇప్పుడు 3 పంటలు అన్నాడు, 4,000 అన్నాడు. ఆ ముందేమో ఈ రాష్ట్రాలు అమ్మేశాడు అన్నాడు. మరి ఇప్పుడు ఏ రాష్ట్రం అమ్ముతాడు వీడు 4 పంటలు ఇచ్చి? చెప్పు సరే, ఏ రాష్ట్రం అమ్ముతాడు వీడు? ఇప్పుడు దేశం అమ్మేస్తాడు అన్నాడు. వీడు ఇప్పుడు ఏ దేశం అమ్ముతాడు వీడు? బస్సు టికెట్ ఫ్రీ, 4 పంటలు 4,000 పింఛని ఇచ్చి ఏ దేశాలు అమ్ముతాడు వీడు? ఇప్పుడు అమ్మేశాడు కదా. అమ్మేస్తే దేశం ఏది ఉందా? లేదు కదా. ఇంకొక ఇతర దేశాల్లో అమ్ముతాడా? ఇక్కడ అమ్ముతాడా? మరి ఇది అమ్మేశాడు కదా. జగన్ అమ్మేశాడు. ఇంకేం దిగాడా తీడు? 4 పంటలు ఇవ్వనాకే, 4,000 ఇవ్వనాకే, 4,000 ఇవ్వనాకే, 4 పంటలు ఇవ్వనాకే ఏది ఎక్కడ తెచ్చిస్తాడు వీడు? మరి ఇది ఎక్కడ తెచ్చాడు చెప్పు? ఎక్కడ తెచ్చిస్తాడు? 4,000 భరోసా అంటున్నాడు. వీడికి పెన్షను, వీళ్ళకొమ్మో 20,000 రైతు భరోసా అంటున్నాడు. 20,000 ఈ అమ్మఒడోళ్ళకొమ్మో వాళ్ళకి ఇచ్చేస్తానంటున్నాడు. మరి ఏ దేశం ఉంది ఇప్పుడు? ఏ దేశం అమ్ముతాడు? ఇప్పుడు అమ్మేశారయ్యా. అమ్మేస్తే మరి ఏది దేశం ఏది? అభివృద్ధి చేసి అభివృద్ధి అది ఇలా పెడుతుంటారు. బయట ప్రియట్ ఈ పీరియడ్ దేశం అభివృద్ధి ఎలాగ ఉంది? పిల్లలు చదువు కాదు పెట్టాడు. 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పెట్టాడు జగన్. 25 లక్షలు ఆరోగ్యశ్రీ. పిల్లలు చదువులు ఇంటి దాకా పెట్టాడు. పిల్లలు స్కూల్ ఎలాగంటే 2 స్కూల్ ఎలాగెడతాడు. ఎప్పుడు లేవు స్కూల్ అలాగా. ఎవడన్నా సెంటు తలం ఇచ్చాడు ఇటు? ఎన్టీ రామారావు కాడి నుంచి వీళ్ళందరూ ఒక్క గజ తలం ఇచ్చారా? వీడు ఎంత తలం ఇచ్చాడు? ఎంతమందికి ఇచ్చారు ఊరికి? మరి వీడు పాపాలే కదా. వీడు చేసిన పని ఎవడన్నా ఇచ్చాడా? ఏ ప్రభుత్వాన్ని ఇచ్చిందా? అప్పుడు ఆనాడు ఇందిరాగాంధీ ఇచ్చింది. ఈనాడు ఇప్పుడు వీడు ఇచ్చాడు. వీళ్ళ తలం వాళ్ళు ఏం చేయలేదు కదా. చేయలేకపోయినా దాని మీద రాజ్యం ఓలాగడం కోసం, దేశం నాకు కూడా రావాలా, నాకు వచ్చేయాలన్న కోసమే కదా మరి అబద్ధాలన్నీ. నేను 4,000 ఇచ్చేస్తాను పింఛని, నేను 3 పంటలు ఇచ్చేస్తాను, నేను అమ్మఒడి ఎంత వేస్తాను, పిల్లలకి ఎంత వేస్తాను, రైతు భరోసా 20,000 వేస్తాను అన్నవాడు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? ఇప్పుడు ఆడు చెప్పి ఆడు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? రేపే వెళ్ళిపోతుంది కదా. మద్యపాన నిషేధం అన్నారు, చేయలేదు కదా అంటున్నారు కదా. మద్యపాన నిషేధం చేయలేదు. 5 వాయిదాలు వేస్తానన్నాడు. 5 వాయిదాల్లో 3 వాయిదాలు వేసాడు, 2 వాయిదాలు తెగేసాడు. విశాఖపట్నాన్ని తప్పుడు పడిపోయింది. అది 12 కోట్ల రూపాయలు మేము పెదలు ఇస్తేనే, వాళ్ళు ఇస్తేనే, వీళ్ళు ఇస్తేనే 12 కోట్ల రూపాయలు చంద వచ్చింది. ఈ 12 కోట్ల రూపాయలు నీ మిస్సింగ్ పూజ చేస్తానని 2 బంగాళదుంపలు నుంచి పట్టిపోయా. విశాఖపట్నం వైజాగ్ అటు తప్పే ఉంది. ఇప్పుడు తెలంగాణలో దెబ్బేశారు. ఇప్పుడు ఏమీ లేదు, కట్టాలా? ఇప్పుడు ఒకటి కూడా లేదు అంటున్నారు కొందరు జనాలు. ఇప్పుడు కూడా ఇప్పుడు చేస్తాను, 2 దిక్కులు పెడతా చేస్తానంటున్నాడు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అమరాజపేటలో చేస్తాడా? వీడు వచ్చాడు చేస్తాడు, చేయనిస్తున్నారా? మళ్ళీ ఇప్పుడు ఇన్ని పథకాలు చెప్తారు కదా, మళ్ళీ చేస్తారంటావా బాబు గారు? ఇన్ని పథకాల్లోని ఏ పథకాలు ఇస్తాడు? ఇన్ని పథకాలు చెప్పాడు. 4 బండ్లు ఇస్తానంటున్నాడు. 3 బండ్లు ఇస్తానన్నాడు. 4,000 ఇవన్నీ పథకాలు చేస్తారంటారా బాబు గారు? 4,000 పెన్షన్ ఇస్తానంటున్నాడు. ఆడవాళ్ళు 1,500, 20 లక్షల జనానికి ఉద్యోగాలు ఇస్తానన్నాడు. 20 లక్షల జనానికి ఉద్యోగాలు ఇస్తానన్నాడు. అంటే కొందరు ఏమంటున్నారు అంటే మా భవిష్యత్తు కాదు, పిల్లల భవిష్యత్తు చూసుకుంటున్నామని అంటున్నారు. పిల్లల భవిష్యత్తు ఇటు చేయడు కదా. పిల్లల భవిష్యత్తు ముందు చేసినట్టయితే ఇడే ముందున్నాడు కూడా జగన్. పిల్లలు చదువు ముందుకు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేశారు? ప్రైవేట్ స్కూల్లో మానిపించేసి, కాన్వెంట్ మానిపించేసి
ఈ మామూలు గవర్నమెంట్ స్కూల్లో వేసారు, పిల్లల భవిష్యత్తు కోసం వేసారు. ఈ డబ్బుల కోసం వాళ్ళ చదువుల కోసం ఏం చేస్తే చదివించలేక వాళ్ళు అందరూ చదివించలేక. అంటే ఇంటికి ఇవ్వకముందు కూడా ఒకప్పుడు అక్కడికి వెళ్ళి తీసుకునేవాళ్ళు కదా, అప్పుడు లేనిది ఇప్పుడు ఎలా బాధపడుతున్నారని అంటున్నారు అన్నమాట. ఇప్పుడు ఇచ్చారు 4 సంవత్సరాలు ఇలా తెచ్చి ఇచ్చేసారు. ఈ వరకు బాధపడేవాడు. ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉంటే ఆ ఇచ్చికాడు పోయేవాడు, ఇంత వేసేవాడు పుస్తకాలు. ఆ పింఛన్ కోసం ఏం చేసేవాడు, కూలి పని మానేసి యాభై మానేసి కూకోవాల్సి వచ్చింది. అక్కడ దగ్గర దాకా వచ్చాక ఏం చేసేవాడు అంటే ఈ ఏళ్ళ అయిపోయి ఇక్కడికి నా డ్రైవ్ అయిపోయి పోతాను వాడు. మళ్ళీ వెళ్ళివాడు, మళ్ళీ వెనకాల వెళ్ళివాడు. ఇప్పుడు సుఖం వచ్చేసింది, సుఖం వచ్చా బాధపడిపోతున్నాను. ఇంటికి వచ్చేసి తెల్లారుతులకి ఆ లేగి తాత లేగి అమ్మ లేగి పిన్నమ్మ అని పడుకుంటే ఇచ్చేసేవాడు డబ్బులు. ఇప్పుడు పెద్ద ఇబ్బంది వచ్చేసింది కదా. ఇక్కడ నీటి సమస్య ఉందంట కదా, నీటి వరద సమస్య ఉంది. వరద సమస్య ఏనాడు ఎన్టీ రామారావు ముందు నాడు నుంచి చేసేయాలి. ఇవాళ ఈడేం చేసి ఎడుతాడు, ఎవరు చేస్తాడు? కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి కొబ్బరికాయ కొట్టాడు సీఎం. ఆడు చేయలేకపోయి ఈడు ఏం చేస్తాడా? ఈడు తవ్వేస్తాడా కాలువ? ఎన్ని రూపాయలు ఎత్తారా? భూమి కొని కాలం అవ్వాలా? ఈ వల్ల అవుతా మున్సిపాలిటీ అయింది కానీ అభివృద్ధి కాలేదు అంటున్నారు కదా. ఇక్కడ ఇది మున్సిపాలిటీ అయింది కానీ అభివృద్ధి కాలేదు. మున్సిపాలిటీ చేశారు ఈ పార్టీ వాళ్ళు చేశారు. మున్సిపాలిటీ చేశారు. మున్సిపాలిటీ లేదు వరకే గొల్లపల్లి మున్సిపాలిటీ అంటే అవును. అది వెళ్తున్నాయి అన్నీ ఇంకా వదిలేను, అది వదిలేయి పేదపాటి కనపడ్డాయి. ఈ మున్సిపాలిటీ చేయడం వల్ల గొల్లపాలు ఎడుతుంది. ఇలాగా గొల్లపాలు మున్సిపాలిటీ ఏంటయ్యా ఎవరో గొల్లపాలు మున్సిపాలిటీ చేస్తాడా? మున్సిపాలిటీ చేయకూడదు. ఎందుకు చేశాడు? అంటే డెవలప్మెంట్ గురించి. డెవలప్ ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? మున్సిపాలిటీ పెట్టి ఏం చేశాడు? గొల్లపల్లి 40 సంవత్సరాలు సర్వీస్ అంటున్నాడు. 14 సంవత్సరాలు సర్వీస్ చేశాడు అంటున్నాడు. 14 సంవత్సరాలు సర్వీస్ చేసి ఏం చేశాడు? మున్సిపాలిటీ గొల్లపల్లి మున్సిపాలిటీ ఎంత లోట్లో ఉంది గొల్లపల్లి. దీని మున్సిపాలిటీ అంటే మా లాంటి వాళ్ళు కొంపలకి 25,000 15,000 వేయించారు. కొంపలకి ఇప్పుడు ఏమన్నారా ఇంటి వాళ్ళు ఇంకా ఇప్పుడు అక్కడికి ఏమన్నారు రేట్లు పెంచాయి అంటున్నారు. ఇలా వచ్చేవాడికి అడిగే ప్రపంచాన్ని తెలదానికి అని అంటే ఇప్పుడు ఈ వరకే 1,500 అమ్మేది రైతుకి ధాన్యం. ఆడు భూమి అమ్మేసుకోరాళ్ళు ఏం కిట్టి అడిచింది కాదు. ఇప్పుడు ఇలా 2,000 అమ్మింది ధాన్యం అమ్ముతుంది. లెక్క ఉంది. భూమి ఇలా చిన్నోడు కూడా 6 ఎకరాలు ఉంటే ఆడ జరిగిపోతుంది. ఇప్పుడు ఆ ఇలా 10 ఎకరాలు ఉంటే ముందుకు వచ్చి ఆడలేదు. ఆ ప్రభుత్వంలోని ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ముందుకు పోయేవాడు రైతు. ఈ పరిమాణాలు ఏడ్చారు. ఈ పరిమాణాలు ఏడటంలో రైతు వెనక్కి ఎడుతున్నాడు. జగన్ వల్ల ముందుకెళ్ళారు. దాచినట్టు ఉందో దాచినట్టు రేటు పెరిగిపోయి పెరిగిపోతే అయాల కూరే ఉంది. ఇవాళ 30 లక్షలు, అయాల 5,000 కొన్నాను భూమి. నేను నా ఎరుకులో ఎకరం 5,000 కొన్నాను. ఆ భూమి ఇవాళ 30 లక్షలు ఎందుకు పెరిగింది? ఆ రేటు ఎందుకు పెరగాల? ఇవాళ ఆడపిల్ల దానికి తెస్తానండి. ఇవాళ ఆడపిల్ల పుడితే చచ్చిపోతున్నారు పెళ్లి చేయడానికి. ఇప్పుడు ఉద్యోగాలు వీడు వచ్చిన గురించే ఆడపిల్లలకు భవిష్యత్తు ఉందని వాళ్ళు మేము చదివిస్తూ ఉన్నారు. జగన్ వచ్చిన గురించే ఆడపిల్లలు ముందుకెళ్ళారు. చదువు గురించి అయితేనే, డబ్బుల గురించి అయితేనే, ఏ రంగం అయితేనే ముందుకెళ్ళారు. ఇవాళ ఆడపిల్ల చదువుల గురించి చూడు ఎక్కడ చదివించగలుగుతున్నారు. వాళ్ళు డబ్బులు ఆడ ఇతర గురించి వీళ్ళు యాత్ర గురించి చదివించగలుగుతున్నారు. రేపు పొద్దున్న ఈడే వస్తే మళ్ళీ అడుక్కుంటారా? మామూలుగా పాత రకంలో మళ్ళీ మామూలు అడుక్కుంటారా? రేటు ఉండదు. వీళ్ళకి ఎవరో వాళ్ళకి అయ్యి ఉండవు, వీళ్ళకి అయ్యి ఉండవు. నీకు నాకు ఇవ్వడం. ఈ కొంపన వాడికి కూడా ఇచ్చేస్తాడు రైతు భరోసాలో పెన్షన్లోనే. ఇప్పుడు ఈడ అన్నీ తీసేస్తారు చూద్దరు. కానీ ఈ చిన్న వాళ్ళకి చదువుతాడు. ఈ రైతు భరోసాలు ఎంత బాగున్నా ఆడికి ఎకరానికి వేస్తున్నాడు. ఇవాళ 5 ఎకరాలు దాటి రైతు భరోసా ఉంటే అడుగు ఆడొత్తాని చూసుకుంటారా? పొలం ఎక్కువ వాళ్ళకి అవసరం లేదు కదా.
పొలం ఎక్కువన్నా తక్కువనా ఆడికి వలస వచ్చేస్తుంది. అవసరం లేదు కదా. 20 సెంట్లు ఉంటే రైతు భరోసా వస్తుంది. 100 ఎకరాల వాడికి ఎకరానికి వస్తుంది. 50 ఎకరాల వాడికి ఎకరానికి వస్తుంది రైతు భరోసా. ఇప్పుడు అవన్నీ రావు. అంటే ఇప్పుడు అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి అవసరం లేదు కదా. ఇప్పుడు అంత పొలం ఉన్న వాళ్ళకి అవసరం లేదు కదా. ఈడు ఎంతగానో ఇచ్చాడు. ఈడు ఎంతగానో ఇచ్చేసాడు వర్ష పెట్టి. అంటే ఇప్పుడు డబ్బున్న వాళ్ళకి ఇచ్చిన వేస్టే కదా. వేస్ట్ ఇచ్చేసాడు. మళ్ళీ ఇవ్వకూడదు కదా, ఎందుకంటే ఆ డబ్బుతో ఇంకా వేరే రాజ్యాల కోసం పెడతారు కదా. ఆడన్నాడు ఏంటి మరి ఇంకా ఎక్కువ ఇస్తారు వస్తున్నాడు వీడు. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇస్తాను ఎలా వచ్చినాడు వీడు. ఇప్పుడు మళ్ళా అనమాట. అన్నను ఓకే కానీ కాకపోతే ఉన్నోళ్ళకి అవసరం లేదు కదా. ఇప్పుడు ఇవన్నీ ఎక్కువ భూమి ఉన్నవాడు ఎక్కువ ఉన్నవాడికి ఎవరో తప్పు. ఆ తప్పు నేను అంటున్నాను. మరి వీళ్ళు మళ్ళీ ఎక్కువ ఇస్తానని ఎలా వస్తున్నాడు. మళ్ళీ ఆడికి ఎక్కువ ఇస్తాను వస్తున్నాడు. ఎక్కడ తెచ్చిస్తాడు వీడు ఎవడో తప్పే. వీడు అని ఇచ్చాడు. ఆడు ఎంచుపెట్టి ఇస్తాడు.